Hello students, in the previous video I explained about water and its properties and hardness, types of hardness, in that removal of temporary hardness. Now in this video I am going to explain about removal of permanent hardness. To remove permanent hardness, different techniques are there, so I am going to discuss one by one. In that, the first one is treatment with washing soda. Treatment with washing soda. వాషింగ్ సోడా అంటే తెలుసు కదా, సోడియం కార్బోనేట్ Na2CO3. సో Na2CO3ని కలిపి మనం హార్డ్నెస్ని, పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయొచ్చు. ఇది ఒక టెక్నిక్. ఫర్ సపోజ్ హియర్ ఐఎమ్ టేకింగ్ MCl2 where M is equals to either magnesium or you can take calcium. సో మెగ్నీషియం కానీ కాల్షియం కానీ తీసుకోవచ్చు. MCl2. For this, if you add sodium carbonate, this is called washing soda. When sodium carbonate is dissolved in hard water, this sodium carbonate reacts with dissolved magnesium and calcium chlorides and sulfates and converts into undissolved calcium and magnesium carbonates. So this happens in this. Here it is MCl2, that may be magnesium chloride, this may be calcium chloride. When it reacts with sodium carbonate, it gives MCO3, this is precipitate, and NaCl. MCO3 and NaCl, this is the precipitate. For suppose if you take MSO4, this may be magnesium sulfate or this may be calcium sulfate. When it is treated with Na2CO3, sodium carbonate, here MCO3 precipitate and Na2SO4 will come. This is not precipitate, it is present in the water. సో ఇవి ఉండటం వల్ల ఏమీ లాస్ లేదు. ఉండకూడదు ఏవంటే ఇవి, అందుకే ఇవి ప్రెసిపిటేట్గా మారిపోతాయి. ఇట్లా మనం వాషింగ్ సోడాని యూజ్ చేసి మెగ్నీషియం ఆర్ కాల్షియం క్లోరైడ్ని కానీ మెగ్నీషియం ఆర్ కాల్షియం సల్ఫేట్ని కానీ వాటి కార్బొనేట్స్గా మనం సపరేట్ చేయొచ్చు. టెంపరీ హార్డ్నెస్ని కూడా రిమూవ్ చేయొచ్చు వాషింగ్ సోడాతో. సో నాట్ ఓన్లీ వాషింగ్ సోడా, యూ కెన్ యూజ్ NaOH ఆల్సో ఇయర్. NaOHని యూజ్ చేసినా కానీ మనకి హార్డ్నెస్ రిమూవ్ అవుతుంది. అది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ వచ్చి కాల్గన్ మెథడ్. కాల్గన్స్ మెథడ్ ఇది కొంచెం ఇంపార్టెంట్, 2-3 టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగారు కూడా. కాల్గన్స్ మెథడ్. What is this Colgan's method? Sodium hexametaphosphate. Sodium hexametaphosphate. దీని ఫార్ములా వచ్చి Na6P6O18 అని రాయొచ్చు, ఆర్ Na6PO3 హోల్ 6 టైమ్స్ అని రాయొచ్చు. లేదు అంటే Na2Na4 కాంప్లెక్స్ లాగా PO3 టేకెన్ 6 టైమ్స్, ఇట్లా కూడా రాయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ఫార్ములా. దిస్ ఈజ్ కాల్డ్ సోడియం హెక్సామెటాఫాస్ఫేట్. దిస్ ఈజ్ ద ఫార్ములా. వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్, దెన్ ద హార్డ్నెస్ విల్ రిమూవ్. ఎట్లా రిమూవ్ అవుతుంది? వాటర్లో మనం ఏమున్నాయి అనుకున్నాం పర్మనెంట్ హార్డ్నెస్కి రీజన్ ఎవరు? ఐదర్ మెగ్నీషియం ఆర్ కాల్షియం క్లోరైడ్ ఆర్ మెగ్నీషియం ఆర్ కాల్షియం సల్ఫేట్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మెగ్నీషియం ఆర్ కాల్షియం క్లోరైడ్ ఉంది అనుకున్నాను, లేదా మెగ్నీషియం ఆర్ కాల్షియం సల్ఫేట్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు దీనికి ఈ సోడియం, ఇందులో ఈ Na2 రాయకపోయినా ఏం కాదు, ఇది Na+
అండ్ ఇది Na4PO3 టేకెన్ 6 times -2 అని రాసుకోవచ్చు. ఇది తీసుకుంటాను నేను ఇప్పుడు. Na4PO3 టేకెన్ 6 times -2. దీంతో రియాక్ట్ అయితే ఈ M ఈ సోడియంని రీప్లేస్ చేస్తుంది. అంటే నీకు Na2MPO3 టేకెన్ 6 times -2 వస్తుంది. అండ్ 2Na+ బయటకు వస్తాయి. ఈ 2Na+ ప్లేస్లో M వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అంతే. Na4 ఈ 4 సోడియమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇన్ దిస్ 4 సోడియమ్స్ 2 sodiums are substituted by this M. So Na2MPO3 taken 6 times -2 will come and 2Na+. Na+ వాటర్లో ఉండటం వల్ల హార్డ్నెస్ ఏమీ ఉండదు. లైక్ దిస్ వీ కెన్ రిమూవ్. ఇక్కడ అడ్జార్బ్ అయిపోయినాయి. దీస్ మెటల్ అయాన్స్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఆర్ అడ్జార్బ్డ్ ఇన్ దిస్ కాంప్లెక్స్. డ్యూ టు దిస్ రియాక్షన్ ఇక్కడ ఆగిపోయినాయి కదా ఈ రెండు. సో హార్డ్నెస్ రిమూవ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ మెథడ్లో సోడియం వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది, M ఇక్కడ ఆగిపోతుంది. ఈ M ఇక్కడ ఆగిపోవడం వల్ల మనకి హార్డ్నెస్ రిమూవ్ అయ్యి సాఫ్ట్ వాటర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్గన్స్ మెథడ్. ఇది సెకండ్ టెక్నిక్. ద సెకండ్ టెక్నిక్ ఈజ్ కాల్గన్స్ మెథడ్. కాల్గన్ అంటే ఏంటి అంటే సోడియం హెక్సామెటాఫాస్ఫేట్. దానికి కెమికల్ ఫార్ములా ఇది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్. సో థర్డ్ మెథడ్ వచ్చేసి అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అంటారు, లేదంటే దాన్నే పెర్మిటిట్ మెథడ్ అంటారు. సో థర్డ్ మెథడ్ ఈజ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఆర్ permitted method. In this ion exchange or permitted method, we use artificial zeolite. Artificial zeolite ni use chestam. Sir, what is this zeolite, sir? Zeolite is chemically nothing but hydrated sodium aluminum ఆర్థోసిలికేట్. సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్. హైడ్రేటెడ్ అంటే వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. హైడ్రేటెడ్ సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్ ఈజ్ కాల్డ్ జియోలైట్. దీన్ని Na2Al2Si2O8 అని రాసే బదులు సింపుల్గా NaAlSiO4 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ NAని ఉంచేసి రిమైనింగ్ పార్ట్ని Z అనుకుంటా నేను. దెన్ వీ కెన్ రైట్ యాజ్ NaZ. ఎందుకంటే ఈ మొత్తం ఫార్ములా రాయడం కొంచెం కష్టం కాబట్టి. సో టు అవాయిడ్ దిస్, అంటే ఈ మొత్తం రాయడాన్ని అవాయిడ్ చేయడానికి NaZ, సింప్లీ ఐఎమ్ రైటింగ్ NaZ, సోడియం జియోలైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆర్టిఫిషియల్ జియోలైట్. బై యూజింగ్ దిస్ జియోలైట్ వీ కెన్ రిమూవ్ హార్డ్నెస్. హౌ సార్? So they will take cylindrical tank. This is a cylindrical tank. Into this they will send hard water. ఇందులోకి హార్డ్ వాటర్ వస్తాయి. ఇక్కడ స్ప్రింకిల్స్, హార్డ్ వాటర్ ఇట్లా స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దే విల్ అరేంజ్ ఫిల్టర్స్. వేస్ట్ మెటీరియల్ ఏమీ రాకుండా, చెత్త అలాంటిది ఏమీ రాకుండా. సో దిస్ ఈజ్ ఫిల్టర్. After that, here they will arrange permitted. Now this is permitted అనమాట. ఇది permitted. Permitted అంటే ఎవరు? Zeolite. Here they will arrange. So this is here. When the water is passed through this, what happened? See here. వాటర్లో ఏముంటాయి? హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్ కదా. ఎయిదర్ MCl2 ఆర్ MSO4 ఉంటాయి. MCl2 కానీ MSO4 కానీ ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం ఏం కలుపుతున్నాం? NaZ. సో హియర్ 2 moles ఆఫ్ NaZ. NaCl comes out and MZ will form here.
ఎంజెడ్ ఇక్కడే ఉంటుంది, జెడ్తోని ఎం కలిసిపోతుంది, ఎన్ఏ బయటకు వస్తుంది. అంటే ఇక్కడ వచ్చే వాటర్లో నీకు NaCl ఉంటుంది, సోడియం క్లోరైడ్ ఉంటుంది, 2 moles ఆఫ్ సోడియం క్లోరైడ్. సిమిలర్లీ హియర్ ఆల్సో 2NaZ gives Mz ప్లస్ Na2SO4. అంటే మీకు Na2SO4 అండ్ NaCl's ఇక్కడికి వచ్చేస్తాయి. కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ ఎక్కడ ఉన్నాయి? కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ స్టాప్స్ హియర్ అట్ ద జియోలైట్, ఇట్ స్టాప్స్. దీనిపైన వాళ్ళు ఒక వెజల్లో NaCl తీసుకుంటారు. ఇక్కడ NaCl ఉంటుంది స్టాక్, అది అట్లే ఉంటుంది. ఈ NaCl నుంచి ఈ పెర్మిటేట్లోకి ఒక పైప్ లైన్ ఉంటుంది. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను మీకు. ఈ డయాగ్రామ్ అవసరం లేదు యాక్చువల్గా. ఇది అవుట్లెట్, సాఫ్ట్ వాటర్ వెళ్ళే అవుట్లెట్. ఇక్కడ వచ్చే వాటర్ అంతా సాఫ్ట్ వాటర్. సో ఇక్కడ ఏం జరిగింది అంటే MZ ఇక్కడ ఉండిపోయింది. నీకు NaAlSiO4 బదులుగా Ca+2 లేదా Mg+2తోని రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ CaAlSiO4 వస్తుంది, MgAlSiO4 వస్తుంది. ఓకే, సో MgAlSiO4 MgAl అంటే ఇక్కడ ఇందులో ఈ ఆగిపోతున్నాయి అన్నమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపెన్స్? ఆల్ ద Na+ ions ఆర్ రీప్లేస్డ్ బై Ca+2 అండ్ Mg+2. ఒక Ca+2 ఆగాలంటే ఇక్కడ 2 Na+లు వెళ్ళాలి దీని నుంచి. అట్లా పోతూ ఉంటే ఏమవుద్ది, ఇది మొత్తం అందులో ఉన్న Na+లన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో దాని ప్లేస్లోకి Ca+2 Mg+2 వచ్చి ఉంటాయి. అన్నీ Na+లు అయిపోయినాక నువ్వు ఇంకా వాటర్ పంపిస్తే ఏమవుతుంది, దాని దగ్గర Na+లు ఉండవు. దెన్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఎగ్జాస్టెడ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ permitted gets exhaust. After some time permitted అంటే జియోలైట్ అనమాట, గెట్ ఎగ్జాస్ట్. మరి పెర్మిటెడ్ ఎగ్జాస్ట్ అయిపోయాక దీనికి పనికిరాదు, ఇంకా అది హార్డ్నెస్ ఇంకా రిమూవ్ చేయదు. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వాటర్ని ఆపేస్తారు, హార్డ్ వాటర్ ఫ్లోయింగ్ ఆపేస్తారు. ఆపేసి దెన్ దే విల్ ఓపెన్ ద ట్యాప్ ఆఫ్ NaClతో వాష్ చేస్తారు ఈ పెర్మిటిట్ని. ఏమవుద్ది NaClతో వాష్ చేస్తే అంటే ఎగ్జాస్టెడ్ పెర్మిటిట్ ఈజ్ రీజనరేటెడ్ బై NaCl. ఎగ్జాస్టెడ్ పెర్మిటిట్ ఈజ్ రీజనరేటెడ్ by NaCl. ఎట్లా రీజనరేట్ చేస్తారు, ఎట్లా దీనికి రీజనరేట్ అవుతుంది అంటే చూడండి ఒకసారి. మన దగ్గర ఇప్పుడు ఈ ఎగ్జాస్టెడ్ దాంట్లో ఏమున్నాయి? MAlSiO4 అంతే కదా. దీనికి మనం NaCl కలిపాం. ఇప్పుడు ఈ Naలు Mని పంపించేస్తాయి బయటికి, అంటే NaAlSiO4 వస్తుంది, MCl2 వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇది 2 times కదా, MZ2 ఇయర్. ఓకే, MZ2 లేదు, మీరు Na2Al2Si2O8 రాస్తే నో ప్రాబ్లం, ఒకటైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం సింగిల్ తీసుకున్నాం కాబట్టి ఇది రాస్తాం అన్నమాట. సో ఇక్కడ 2 NaSతో కలుస్తుంది, M2 Clతో కలిసి ఇట్లా మళ్ళీ ఇది మనకి రీజనరేట్ అయిపోయింది అనమాట. ఇది రీజనరేటెడ్. మళ్ళీ పెర్మిటెడ్ స్టార్ట్ అయ్యింది. ఇది మొత్తం వాష్ చేస్తారు. ఆ వాష్ చేసేటప్పుడు వచ్చింది వేస్టేజ్ అనమాట, పడేస్తారు. మళ్ళీ ఇది ఆపేసి దెన్ అగైన్ దే విల్ సెండ్ హార్డ్ వాటర్ మళ్ళీ సాఫ్టెన్ అవుతుంది. మళ్ళీ ఎగ్జాస్ట్ అయినాక మళ్ళీ NaClతో వాష్ చేస్తారు. మనం ఫిల్టర్స్ని ఇంట్లో వాష్ చేసుకుంటాం కదా 1 monthకి ఒకసారి RO ప్లాంట్స్లో, అట్లా లేదా చేంజ్ చేస్తాం. ఓకే, లైక్ దట్ హియర్ ఆల్సో. సో దిస్ ఈజ్ ion exchange method or permitted method. This is third technique. Next, fourth technique. The fourth technique is synthetic resins
method. Fourth technique is we can use synthetic resins method. Synthetic resins method. So here we use synthetic resins, cationic synthetic resin, anionic synthetic resins వాడతాం. మోస్ట్లీ మనం హార్డ్నెస్ని మాత్రమే రిమూవ్ చేయాలంటే anionic synthetic resin, cationic synthetic resin is enough. Cationic synthetic resin is cationic synthetic resin is enough. What is this cationic synthetic resin? It removes only cations. Cations పోయినా చాలు మనకి. క్లోరైడ్ సల్ఫేట్ వల్ల రాదు. కాల్షియం మెగ్నీషియం పోతే మెయిన్ పార్ట్ పోయినట్లే. సో హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది. కాబట్టి క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్తోని యూ కెన్ రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్. బట్ ఆనియానిక్ రెజిన్ కూడా యూజ్ చేసామనుకో, సో మొత్తం క్యాటయాన్స్ యానియాన్స్ వాటర్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ విల్ రిమూవ్. ఓకే, క్యాటయానిక్ రెజిన్స్ ఆర్ నథింగ్ బట్ ఏ పాలిమెరిక్ ఆర్గానిక్ యాసిడ్స్. పాలిమెరిక్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటే RCOOH కావచ్చు లేదా RSO3H కావచ్చు. వీటిని మనం క్యాటయానిక్ రెజిన్స్గా తీసుకుంటాం. సో వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. మెయిన్గా RSO3H యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ cationic resin. By using this cationic resin we can remove cations. సో ఇఫ్ యూ యూజ్ యానియానిక్ ఆల్సో, అంటే నీకు డీఅయోనైజ్డ్ వాటర్ కావాలనుకో, ఏ అయాన్స్ ఉండొద్దు వాటర్లో అసలు. క్యాటయాన్ కానీ యానియాన్ కానీ, అది Na కావచ్చు, కాల్షియం కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ఉన్నా కూడా అవన్నీ రిమూవ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఒక డయాగ్రామ్తో చెప్తాను. ఇది వాటర్, హార్డ్ వాటర్. ఇందులో ఇప్పుడు ఇక్కడ క్యాటయానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ పెట్టాను నేను, క్యాటయానిక్ రెజిన్. ఇక్కడ నుంచి వాటర్ మళ్ళీ ఇంకొక ట్యాంక్లోకి పంపించా. ఇక్కడ ఆనియానిక్ ఎక్స్చేంజ్ రెజిన్ పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు హార్డ్ వాటర్లో ఏముంటాయి? మెగ్నీషియం +2, కాల్షియం +2, Cl-, SO4-2, ఇవే కదా ఉండేది మెయిన్గా అయాన్స్. ఈ అయాన్స్ ఉన్న వాటర్ ఇందులోకి పంపిస్తాం. క్యాటయాన్ ఎవరు? RSO3H. క్యాటయాన్ రెజిన్ ఎవరు? RSO3H. ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇందులోంచి ఫ్లో అవుతాయి. RSO3H when reacts with calcium +2 ion, 2 moles of RSO3H when reacts with calcium +2 ion, RSO3 taken twice Ca వస్తుంది, ప్లస్ 2H+ అయాన్స్ వస్తాయి, ప్లస్ 2H+ అయాన్స్ వస్తాయి. ఓకే, సో 2H+ అయాన్స్ అంటే ఇక్కడ కాల్షియం +2 అయాన్స్ సబ్స్టిట్యూట్ అయినాయి, H+ అయాన్స్ బయటకు వచ్చి. అట్లనే ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ Mg+2, వాటర్లో Mg+2 అయాన్స్ ఉన్నాయనుకుందాం, దెన్ RSO3 టేకన్ ట్వైస్ Mg + 2H+ అయాన్స్ విల్ కమ్. ఇట్లా క్యాటయాన్స్ని రిమూవ్ చేస్తుంది. ఇఫ్ Na+ ఈజ్ దేర్ దెన్ RSO3H plus Na plus gives RSO3Na plus H+. సార్ Na+ హార్డ్నెస్ రాదు కదా? ఎస్ రాదు, బట్ చెప్తున్నా ఏ క్యాటయాన్ ఉన్నా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ అని చెప్పడం. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆల్ క్యాటయాన్స్ ఆర్ రిమూవ్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ క్యాటయాన్స్ H+ అయాన్స్ కమ్స్. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాటర్లో ఏముంటాయంటే, ఇక్కడ వచ్చిన వాటర్లో Cl-, SO4-2, ఇంకా ఏదైనా యానయాన్ ఉంటే అది, అండ్ H+. క్యాటయాన్లో ఓన్లీ H+ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ ఆర్ యానియాన్స్. ఇప్పుడు ఇందులోకి వస్తుంది. ఇప్పుడు యానియానిక్ రెజిన్ తీసుకుంది, ఇది క్యాటయానిక్ రెజిన్. యానియానిక్ రెజిన్ తీసుకుంటే RNH2 when it is added to water NH3OH will come.
దిస్ ఈజ్ anionic resin. వెన్ దిస్ వాటర్ ఈజ్ సెంట్ త్రూ దిస్ anionic resin, ఇప్పుడు ఈ వాటర్ని నేను anionic resinలోకి పంపించాను. అప్పుడు అక్కడ ఏమున్నాయి, anions ఉన్నాయి, Cl- ఉంది. ది Cl- సబ్స్టిట్యూట్స్ OH-, సో యూ విల్ గెట్ RNH3Cl plus OH-. Similarly, if SO4 is there, then RNH3OH plus SO4-2 gives RNH3SO4 taken twice SO4, RNH3OH plus SO4-2 gives RNH3 taken twice SO4 plus 2OH-. ఇంకా ఏమైనా యానియాన్స్ ఉన్నా అవి కూడా రీప్లేస్ అయ్యి OH- వస్తాయి. అంటే క్యాటియాన్లో నుంచి యానియాన్స్ అండ్ H+ అయాన్స్ వచ్చాయి. యానియాన్ రెజిన్లో నుంచి పంపించినప్పుడు యానియాన్స్ కూడా అక్కడ అన్ని స్టాప్ అయిపోయి ఓన్లీ OH- వచ్చింది. అంటే ఇక్కడికి బయటకు వచ్చేది ఎవరు, H+ అండ్ OH- అండ్ వాటర్. సో ఈ H+ అండ్ OH- కంబైన్స్ అండ్ గివ్స్ వాటర్. అంటే ప్యూర్ వాటరే వస్తుంది, ఇంకేం ఉండవు. క్యాటియాన్స్ ఎలాంటివి ఉండవు, యానియాన్స్ ఎలాంటివి ఉండవు. దెర్ ఈజ్ నో క్యాటియాన్ అండ్ దెర్ ఈజ్ నో అదర్ యానియాన్ ఎక్సెప్ట్ వాటర్. దట్స్ వై దిస్ వాటర్ ఈజ్ కాల్డ్ డీఅయోనైజ్డ్ వాటర్, ఆర్ యూ కెన్ సే డీమినరలైజ్డ్ వాటర్. మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం కదా, అలాంటిది అనమాట. సో డీఅయోనైజ్డ్ వాటర్, ఇన్ దట్ దెర్ ఈజ్ నో అయాన్. అలాంటి వాటర్ డ్రింక్ చేయం మనం, ఎందుకంటే మినరల్స్ కావాలి మనకి. సో డీఅయోనైజ్డ్ వాటర్ విల్ కమ్. నీకు హార్డ్నెస్ రిమూవ్ చేయాలంటే ఓన్లీ క్యాటియానిక్ రెజిన్లో పంపించినా సరిపోతుంది. బట్ డీఅయోనైజ్డ్ వాటర్ ఇఫ్ యూ వాంట్, దెన్ యూ హ్యావ్ టు సెండ్ బోత్ ఫ్రమ్ క్యాటియానిక్ రెజిన్ అండ్ anionic resin ఆల్సో. ఓకే, సో దీస్ ఆర్ ద 4 techniques which are used to remove permanent hardness. వీటి మీద బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా 4 మార్క్స్కి క్వశ్చన్ రావచ్చు. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు హార్డ్నెస్ రిమూవింగ్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటారు జనరల్గా 4 మార్క్స్కి. ఓకే, పర్మనెంట్ హార్డ్నెస్ మీద. కాబట్టి ఇది ఒకసారి తరువుగా చదవండి. నెక్స్ట్ వీడియోలో డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ మీద ఒక వీడియో చేద్దాం. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ మీద చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.